హలో అండి అందరికీ, నా పేరు చందన. సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్. ఈజీ అండ్ టేస్టీ, బ్యాచిలర్స్ కోసం మాత్రమే అని చెప్తున్నాను, బట్ ఎవరైనా చేసుకోవచ్చు. సో రెసిపీని కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఫస్ట్ అయితే పోపుకు కావాల్సినవి తీసుకున్నాము. ఫస్ట్ ఆలు, క్యారెట్, బీన్స్, అలాగే పచ్చిమిర్చి, కొంచెంగా అల్లం, దాని తర్వాత వెల్లుల్లి అండ్ కొంచెంగా కొత్తిమీర. 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న రైస్. అంతేనండి. ఈ రెసిపీకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం వాడడం లేదు. కార్తీక మాసం కాబట్టి పెద్దగా ఏం యూజ్ చేయట్లేదు. ఓకేనండి, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. పెద్దగా ఏం చేయడం లేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. టేబుల్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత కొంచెంగా ఆయిల్ తీసుకోవాలి. గీ వచ్చేసి నార్మల్ టెంపరేచర్లో ఉందండి. కొంచెంగా ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత మన పోపు దినుసులు వేసుకోవాలి. లైక్ పోపు అండ్ మసాలా. నేనైతే కొంచెంగా మినప్పప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొంచెం అల్లం, అలాగే కొంచెం కొన్ని వెల్లిపాయలు దంచి వేసుకోవాలి. అంతే. దాన్ని బాగా మిక్స్ అయిన తర్వాత, గోలిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని బాగా గోలించాలి, ఎందుకంటే గోలకపోతే టేస్ట్ అంతగా బాగా రాదు. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. బీన్స్ కూడా బాగా గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేసుకోవాలి. క్యారెట్స్ ఒక మంచి డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నాకు రాదు కాబట్టి, అంటే మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నాకు వచ్చిన విధంగా నేను కట్ చేసేసుకున్నాను. అవి బాగా క్యారెట్, బీన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ వేసుకోవాలి. ఆలూస్ వేసుకున్నాక కాసేపు వేయించాలి. లైక్ ఆలూస్ వేయడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి నార్మల్గా వేయించేసుకున్నాను. ఆలూస్ కూడా బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఇప్పుడు వేసుకొని తర్వాత ఇంకొంచెం వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైక్ గోల్నాయి అనిపించినప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా, అందుకే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే పోస్తున్నాను. నార్మల్గా కుక్కర్ కాకుండా నార్మల్ గిన్నెలో చేసుకునే వాళ్ళు వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. కుక్కర్లో ఉన్న ప్రెషర్కి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. నార్మల్గా గిన్నెలో చేసుకునే వాళ్ళకి అంతగా రాదు కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మరి యాడ్ చేసుకున్నాక 3 మినిట్స్కి అట్లా పొంగి వస్తూ ఉంటుంది చిన్న చిన్నగా. అప్పుడే మనం కడిగి పెట్టుకున్న రైస్ అందులో వేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని బాగా చూసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం ఒకసారి ఉప్పు చూసుకోవాలి, ఎందుకంటే రైస్ పట్టిన తర్వాత కొంచెం ఉప్పు ఎక్స్ట్రా పడుతుందేమో అని అనిపిస్తుంది. లైక్ చూసుకోండి ఒకసారి. అండ్ ఇది బ్యాచిలర్ కుకింగ్స్ కాబట్టి నేను కుక్కర్లో మాత్రమే చేస్తాను. జస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ బంద్ చేసేసేయండి. 3 కన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం అది మాడిపోతుంది. మళ్ళీ నన్ను అడగండి, అక్క చెప్పినట్టే చేసాము అని. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఏంటిది జస్ట్ పైన జీరా రైస్లో వచ్చింది అనుకుంటున్నారా? వెజిటేబుల్స్ అన్నీ అడుగుకి వెళ్ళిపోయాయి, రైస్ మాత్రం పైకి వచ్చింది. సో కలుపుతూ ఉండగా రైస్ పైకి, లైక్ వెజిటేబుల్స్ పైకి వస్తూ ఉండి రైస్ కిందకి వెళ్తూ ఉంటుంది. అంతేనండి, మన ఈజీ అండ్ టేస్టీ వెజ్ పులావ్ రెడీ. ఇక్కడ నుంచి రెసిపీ సగం సగం ఉంటుంది, చూసేయండి. రెసిపీ మొత్తం అయిపోయాక సగం సగం అంటుంది పిల్ల అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. వెజ్, ఇది కార్తీక మాసం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వెజ్ తింటారు. టమాటా పచ్చడి కాంబినేషన్, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ పచ్చడి కాంబినేషన్. సో ఈ కార్తీక మాసాలు అంతా నేను పెద్దగా పట్టించుకోను కాబట్టి, సో నేను రోజు నాన్ వెజ్ తింటాను, ఎక్సెప్ట్ మండే అండ్ సాటర్డే, అంతే. సో చూసారు కదా ఎంత బాగుందో. ఒక పక్కన ఆనియన్స్, ఇంకో పక్కన టమాటా పచ్చడి, ఇంకొక సైడ్ చికెన్ పచ్చడి. చూస్తుంటేనే ఇప్పటికీ కూడా నూరూరుతుంది, అంత టేస్టీగా ఉంది. ఇది నేను చేసింది వచ్చేసి లంచ్కి చేశాను, డిన్నర్కి కాదు. బట్ డిన్నర్కైనా లంచ్కైనా సూపర్గా సెట్ అయ్యే రెసిపీ ఏదన్నా ఉందంటే ఈ వెజ్ పులావ్ ఇన్ కార్తీక మాసం. రెసిపీ చేసి కామెంట్ చేయండి. లైక్ టమాటో పిక్కల్ అండ్ చికెన్ పిక్కల్ కూడా చాలా బాగుంది. చికెన్ పిక్కల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను.
టమాటా పికిల్ చాలా టేస్టీగా ఉంది. చికెన్ పికిల్ కన్నా టమాటా పికిల్తో చాలా బాగుంది. బట్ చికెన్ పికిల్ వచ్చేసి వైట్ రైస్తో సెట్ అవుతుందేమో అని అనిపించింది. బట్ ఓకే, టేస్ట్ మాత్రం బాగుంది. రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ మీ చందన యూట్యూబ్ ఛానల్.